నందిత చాలా అసహనంగా ఉంది. కారణం రెండుసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు నందగోపాల్. పెద్ద డాక్టర్ కావచ్చు, భార్య కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. మ్యారేజ్ డే కూడా బిజీనే అని అనుకుంటూ హాస్పిటల్ ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసింది నందిత. సిస్టర్ కవిత తీసింది ఫోన్. మేడం నమస్తే అని. సార్ ఆపరేషన్ కేసుతో బిజీగా ఉన్నారు మేడం అని సిస్టర్ చెప్తుండగానే ఓకే అంటూ ఫోన్ పెట్టేసింది నందిత. ఆలోచించింది, ఏదో ముఖ్యమైన ఆపరేషన్ అనుకుంటా, సరేలే అని నిట్టూర్చింది. అవును, పెళ్లిచూపులు అప్పుడే తన వృత్తి ధర్మం గురించి వివరంగా చెప్పారు. తనకు తన వృత్తి పట్ల ఉన్న బాధ్యతను ఎప్పటికీ మీరలేను అని, డాక్టర్ భార్యగా ఉండాలంటే చాలా ఓర్పు అవసరం, మీకు ఇష్టమైతే అని నవ్వేశాడు. తనకెందుకు నచ్చాడు. ఇతర దేశాల్లో ఎంఎస్ చేసి వచ్చారు అతను. అప్పటికే మంచి పేరు సంపాదించారు. మంచివారు, స్ఫురద్రూపి, ఇంకేం కావాలి అని మనస్సులో చాలా ఆనందపడిపోయింది. తను నవ్వుతూ ఓకే చెప్పేసింది. చాలా అట్టహాసంగా పెళ్లి జరిగింది. నందగోపాల్, నందిత వాళ్ళిద్దరి కుటుంబాలు ఉన్నతమైనవి. ఇద్దరు గారాబంగా పెరిగిన వాళ్ళు. కృష్ణ, శ్రీ కన్యలకు ఒక్కగానొక్క వారసుడు నందగోపాల్. అలాగే శ్రీకాంత్, నీలవేణిలకు ఒక్కగానొక్క గారాలపట్టి నందిత. ఒకరికి ఒకరు ఎందులో తీసిపోరు, ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా ఉంటారు. చూసిన ప్రతివారు చూడముచ్చటైన జంట అనకపోరు. వారి వివాహం అయి 6 ఏళ్లు అయింది. ఆ సందర్భంగానే ఈరోజు డిన్నర్కి, పిక్చర్కి ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. నందిత హలో అని గోముగా అనగానే, సారీ నందు, ఒక సూసైడ్ కేస్ అర్జెంటుగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. 10 నిమిషాల్లో వచ్చేస్తాను ఓకేనా అన్నాడు నందగోపాల్. ఊ అంటూ నవ్వేసింది నందిత. అమ్మయ్య, దేవిగారి కటాక్షం లభించింది అని నందగోపాల్ నవ్వగానే, సరే ఇక భక్తుడు దయచేయండి అంటూ ఫోన్ పెట్టేసింది నందు. కారు శబ్దం వినగానే గబగబా గేట్ తీసింది నందిత. నందిత అంతే, వాచ్మెన్ ఉన్నా, భర్త వచ్చినప్పుడు మాత్రం తనే గేటు తీస్తుంది. వెళ్ళేటప్పుడు సాగనంపుతుంది. కాసేపు అలిగినా అర్థం చేసుకుంటుంది. అందుకే నందగోపాల్కి భార్యతో ఏ సమస్య లేదు. కారు దిగగానే విష్ చేశాడు నందగోపాల్. లైట్ వైలెట్ కలర్ సారీలో అప్సరసలా ఉంది నందిత. హెయిర్ స్టైల్స్ గాని అంతా చాలా పొందిగ్గా రెడీ అవుతుంది నందిత. అసలే అందగత్తేమో మెరుగులు దిద్దితే దేవకన్యలా వెలిగిపోతుంది. ప్రతిరోజు చాలా ఇంట్రెస్ట్గా రెడీ అవుతుంది. హాస్పిటల్ నుండి వచ్చిన నందగోపాల్కి భార్యని చూడగానే అలసట ఎగిరిపోతుంది. డిన్నర్ అన్నీ ఇంట్లోనే రెడీ చేశా అంది నందిత. ఏమలకా నాపై అంటూ బుగ్గగిల్లాడు నందగోపాల్. లేదండి, ఇప్పటిదాకా అలసిపోయారు, బయటకు ఎందుకులే, ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం అంటూ నవ్వింది నందిత. చక్కగా డాబాపై అన్ని అమర్చింది. చుట్టూ పువ్వులతో నిండిన కుండీలు, చక్కగా అలంకరించిన బెడ్, డిన్నర్కు ఏర్పాటు చేసిన చైర్లు, టేబుల్, అన్ని పైన సిద్ధంగా ఉంచింది. తెల్లటి లాల్చీ పైజామాలో దొరబాబులా ఉన్న భర్తను చూసి నవ్వుకుంది. ఏంటి అంటూ చిలిపిగా చూసిన భర్తను, రోజు రోజుకీ వయస్సు తగ్గినట్లు కనిపిస్తుంటే అంది నందిత. అవును, నీలా అర్థం చేసుకునే భార్య ఉన్నప్పుడు నాలానే ఉంటారు భర్తలు అని నవ్వేశాడు నందగోపాల్. ఆనందంగా డిన్నర్ ముగించారు. సరదాగా మాట్లాడుకుంటూ ఊయల ఊగుతున్నారు. ఇంటిని చాలా అందంగా అమరుస్తుంది నందిత. నాన్నగారి వాళ్ల లండన్ ట్రిప్ ఇంకా నెల రోజులు ఉంది అన్నాడు నందగోపాల్. అబ్బా, అత్తయ్య వాళ్ళు లేక బోర్ కొట్టేస్తుంది అంది నందిత. అవును, మీరు అంతా ఇండోర్ గేమ్స్ ఆటలు ఆడుకుంటూ, నేను వచ్చేదాకా ఫోన్ కూడా చేయరుగా అని నవ్వాడు నందగోపాల్. ఉన్నట్టుండి అబ్బ అంటూ పొట్ట పట్టుకుంది నందిత. ఏమైంది అంటూ కంగారుగా చెయ్యి వేసి చూశాడు. నొప్పిగా ఉందండి అంటూ ఓ పక్కకి పడుకుంది నందిత. లే అంటూ వెంటనే పల్స్ అన్నీ చూసి ఇంజెక్షన్ చేశాడు నందగోపాల్. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. కాసేపటికి పరవాలేదు అంటూ నవ్వింది నందిత. ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్లారు. నందితకు నందగోపాల్ అన్ని టెస్టులు చేయించారు. అన్నీ బాగానే ఉన్నాయి. బలానికి టానిక్కులు అవి రాసి ఇచ్చారు. మధుసూదన్ గారు ఆయన గైనకాలజిస్ట్, సీనియర్ డాక్టర్. నందగోపాల్ పెద్ద డాక్టర్ అయి కూడా భార్యకు టెస్టులు కూడా చేయలేకపోయాడు. సరే, ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో, ఏమీ చేయవద్దులే ఇవాళ వరకు అన్ని పనులు రమణిని చేయమను అని చెప్పి డ్రైవర్తో పంపించేశాడు నందితను ఇంటికి. మధుసూదన్ గారు నందగోపాల్ రూంలోకి వచ్చారు. సిస్టర్ని పిలిచి కాసేపు పేషెంట్లను పంపకండి అని చెప్పి పంపారు. మధుసూదన్ గారు నందగోపాల్ ఆశ్చర్యంతో ఆయన వంక, ఈ టైంలో మంచి బిజీగా ఉంటారు కదా, ఇక్కడికి వచ్చారు ఏంటి అని అడిగారు. నందగోపాల్ నీతో మాట్లాడాలి అంటూ కూర్చున్నారు. మధుసూదన్ గారు చెప్పండి సార్ అన్నాడు నందగోపాల్. మీ పెళ్లి అయి ఎన్నేళ్లయింది అని మధుసూదన్ గారు అడిగారు. 6 ఏళ్లయింది సార్ అన్నాడు నందగోపాల్. మరి ఇంతవరకు పిల్లల గురించి ఏమీ అనుకోలేదా?
లేక ఏమైనా ఫ్యామిలీ ప్లానింగా అని అడిగారు. ఆయన మాటలకు నందగోపాల్ నవ్వుతూ, అలాంటిదేమీ లేదు. నేనే ఎందువల్ల అని మీ దగ్గర చూపిద్దాం అని అనుకుంటున్నాను. ఇంతలో ఇలా జరిగింది అన్నాడు నందగోపాల్. ఏదైనా సమస్య ఉంటేనే సార్ తన రూంలోకి వస్తారు. ఏం చెబుతారో అని మొట్టమొదటిసారిగా కంగారుగా అనిపించింది నందగోపాల్కి. తన వృత్తిలో పడి ఇన్నాళ్లు పిల్లలు ఎందుకు కలగలేదని అనుకోనేలేదు తను. నందిత ఎప్పుడైనా అన్నా పట్టించుకోలేదు. అది ఒక సమస్యగా అనుకోలేదు. చూడు నందగోపాల్, మీ భార్యకు గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, చిన్న గడ్డలా ఉంది అని మధుసూదన్ గారు అనగానే నందగోపాల్ కంగారుగా అది ప్రమాదం అంటారా సార్ అని అడిగాడు. లేదు నందా, దానివల్ల ఆమెకేం సమస్య లేదు. కానీ మీకు పిల్లలు కలిగే అవకాశం లేదు అనగానే ఒక్కసారిగా గుండె స్పీడ్గా కదిలినట్టు అయింది నందగోపాల్కి. నందితకు పిల్లలు అంటే పిచ్చి. మనం ఒక్కరొక్కరుగా పుట్టి పెరిగాము, మనకి మాత్రం ఖచ్చితంగా ఇద్దరైనా పిల్లలు ఉండాలి అని అంటూ ఉంటుంది. ఆమెకు ఈ విషయము ఎలా చెప్పాలి? అసలు తట్టుకోగలుగుతుందా అంటూ ఆలోచిస్తున్నాడు నందగోపాల్. చూడు నందా, జాగ్రత్తగా విను. తన గర్భసంచిలో చిన్న మచ్చలా మొదలయింది. అది వెంటనే ఆపరేషన్ చేయలేం. మినిమం సంవత్సర కాలం ఆగాల్సిందే. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి. ఇలాంటి కేసు డీల్ చేశాను నేను 10 సంవత్సరాల క్రితం. ఇలాంటి పేషెంట్లకు సింటమ్స్ అన్నీ ప్రెగ్నెన్సీలా ఉంటాయి. వాంటింగ్స్ అవ్వడం, స్టమక్ పెరగడం అంతా అలానే ఉంటుంది. మనవైపు ముత్యాల గర్భం అని, బల్ల అని రకరకాలుగా చెబుతూ ఉంటారు. అలాంటి వాటిల్లోనే చాలా రేర్ కేస్ ఇది. ఇప్పుడు నీ భార్యకు అలాంటిదే. తన గర్భసంచి తీసివేయాల్సి ఉంటుంది. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఒక డాక్టర్వై ఉండి అసలు ప్రెగ్నెన్సీ గురించి ఇన్నాళ్లు పట్టించుకోకపోవడం చాలా విచిత్రంగా ఉంది అన్నారు. మధుసూదన్ గారు, వృత్తిపరంగా దేశాలు ఇద్దరం కలిసి తిరిగి ఎంజాయ్ చేశాము కానీ ఈ విషయము పట్టించుకోలేదు సార్ అని తలదించుకున్నాడు నందగోపాల్. సారీ నందు, ప్రతి పేషెంట్ని అంత శ్రద్ధగా చూసే నువ్వు నీ విషయంలో ఇలా ప్రవర్తించటం బాధాకరం. దీనికి పరిష్కారం ఎలా సార్ అంటూ అడిగాడు నందగోపాల్. ఇంతలో సిస్టర్ వచ్చింది. సార్, హార్ట్ పెయిన్ అట, బిపి ఎక్కువ అయింది. సరే నందా, తర్వాత మాట్లాడుకుందాం. నీ భార్యకు మాత్రం ఏమి చెప్పవద్దు అంటూ మధుసూదన్ గారు తన రూంకి వెళ్ళిపోయారు. పేషెంట్లను చూస్తున్నాడే గాని నందగోపాల్ మనసులో లేదు. చాలా బాధపడుతున్నాడు. ఇంతలో నందిత ఫోన్ చేసింది. చెప్పు నందు, ఎలా ఉంది నీకు అన్నాడు. నందగోపాల్, నాకేమండి, అప్పుడే తగ్గిపోయింది కానీ మిమ్మల్ని నిన్న అప్సెట్ చేశానని బాధ అంటున్న నందితను. అదేం లేదు, అలాంటివి నాకేం ఉండవని నీకు తెలియదా? నా గురించి నువ్వు వెయిట్ చెయ్యలా అలానే అంటూ బిజీగా ఉన్నాను అని ఫోన్ పెట్టేశాడు నందగోపాల్. డాక్టర్ గారి ముఖంలో బాధను గమనించింది సిస్టర్ కవిత. ఎప్పటినుండో హాస్పిటల్లో పని చేస్తుంది ఆమె. నందగోపాల్ మనసు బాధతో అల్లాడిపోతుంది. తను ఎంతటి డాక్టర్ అయినా పేషెంట్స్ని తన వాళ్లలాగా భావించి వైద్యం చేస్తాడు. పెద్ద పెద్ద డాక్టర్తో పరిచయాలు ఉండి ఈరోజు తన భార్య విషయంలో ఇంత పెద్ద పొరపాటు ఎలా చేయగలిగాడు? బాధతో నందగోపాల్ కళ్ళు ఎరుపెక్కిపోయాయి. ఏనాడు కంట నీరు పెట్టడం తెలియనివాడు. నందగోపాల్కి చిన్నతనం కూడా బంగారు ఊయలలో ఊగుతున్నట్టే గడిచిపోయింది. ఇక పెళ్లి అయ్యాక అంత చక్కటి గుణవంతురాలైన నందితతో స్వర్గాన్ని చవిచూశాడు. ఏనాడు లేట్ అయింది అని కూడా అనని ఉత్తమురాలు ఈరోజు ఈ భయంకరమైన పరిస్థితిని తట్టుకోగలదా? ఇక అమ్మానాన్న ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారసులు అసలు రాలేరని తెలిస్తే ఓర్చుకోగలరా? ఎందుకు పిల్లలు పుట్టడం లేదని ఏనాడు అనని తన తల్లిదండ్రులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయగలడా? ఎలా తట్టుకోవాలి? నందిత తల్లిదండ్రులు మాకు ఒక్కతే బాబు, మీరు అయినా 3 పిల్లల్ని కనండి అని సరదా పడేవాళ్లు, ఓర్చుకోగలరా? ఈ విషయాన్ని అని ఆలోచనలో పడిపోయాడు. నందగోపాల్, సార్ మిమ్మల్ని పెద్ద సార్ పిలుస్తున్నారు అని చెప్పిన కవిత మౌనంగా ఆలోచిస్తున్న నందగోపాల్కి మరోసారి చెప్పింది. ఏమైందో సార్, చాలా డిస్టర్బ్ గా ఉన్నారు. మేడం గారి టెస్టులు వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నారు అనుకుంది కవిత. ఓకే అంటూ ఫ్రెష్ అయ్యి మధుసూదన్ గారి రెస్ట్ రూమ్ లోకి వెళ్లాడు నందగోపాల్. రానందు అని పిలిచారు మధుసూదన్ గారు. నందగోపాల్ని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మధుసూదన్ గారికి తన కొడుకు వయసు ఉన్న నందు అంటే మొదటి నుండి చాలా అభిమానం. మధుసూదన్ గారు, ఏమి ఆలోచిస్తున్నావు నందు అంటున్న సార్ వైపు చూసి, ఆలోచించడానికి ఏముంది సార్ అని డీలాగా కూర్చుండిపోయాడు నందగోపాల్. సమస్య అనేది ఒకటి ఉంటే పరిష్కారాలు చాలా ఉంటాయి. అది నీ వ్యక్తిత్వం బట్టి అని నందగోపాల్ నీ ప్రేమతో భుజం తట్టారు. మధుసూదన్ గారు, సార్ దయచేసి నా భార్యను దూరం చేసే సలహా మాత్రం ఇవ్వవద్దు ప్లీజ్ అంటున్న నందూని చూసి నవ్వారు మధుసూదన్ గారు.
నీకు అలాంటి సలహా నేనెలా ఇస్తాను? నందు, నీ చిన్నతనం నుండి నాకు తెలుసు నీ మనస్తత్వం. అలానే చూశాడు నందు. ఖచ్చితంగా మీ జంటను విడదీయకుండా, అలాగని మీ మధ్యకు ఎవరు రాకుండా మీకు సంతానం కలిగే ఒక పరిష్కారం ఉంది. ఈ మధ్యనే అది చాలా సక్సెస్ అయింది. నీకు తెలుసుగా నందు, సరోగసీ పద్ధతి నీకు చాలా ఉపకరిస్తుంది అని చెప్పారు మధుసూదన్ గారు. అవును, మరి నందితకు తెలిస్తే ఆమె తట్టుకోగలదా? అయినా అందుకు మనకు తగిన వాళ్లు దొరుకుతారంటారా? అంటున్న నందు మాటకు అడ్డం వస్తూ, అసలు ఎందుకు నందితకు తెలియాలి? అవసరం లేదు, ఆలోచించు నందు అన్నారు మధుసూదన్ గారు. కాకపోతే మనం చేయవలసిన పని తక్షణమే చేయాలి అంతే అని వాళ్లు చేయవలసిన దాని గురించి కూలంకుషంగా మాట్లాడుకున్నారు. నందగోపాల్కి ఆ సలహా చాలా రిలీఫ్ అనిపించింది. వారు అనుకున్నట్టుగానే అన్నీ ఖచ్చితంగా జరగాలి అని మనసులో దైవాన్ని ప్రార్థించాడు నందగోపాల్. ఓకే నందు, అయితే ఒక సలహా, మనం ఎంచుకున్న మనిషిని నేను సిద్ధం చేస్తాను. ఆమెను నువ్వు కూడా చూడాల్సిన అవసరం లేదు. నామీద నమ్మకమేగా అంటూ నవ్వారు ఆయన. సార్ భలేవారే, మిమ్మల్ని నమ్మకపోతే నామీద నాకు నమ్మకం లేనట్టే. నాకు ఫిలాసఫర్, గురువు అన్ని మీరే కదా అంటున్న నందు కళ్ళు చెమర్చాయి. ఓకే, గుడ్ లక్ నందు అన్నారు మధుసూదన్ గారు. మరుసటి రోజు 1 గంట ముందుగానే హాస్పిటల్కి వచ్చారు మధుసూదన్ గారు. పేషెంట్స్కి కావాల్సినవన్నీ చూస్తున్న కవిత పెద్ద సార్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇంత తొందరగా వచ్చారు ఏమిటి? ఒకవేళ అర్జెంట్ కేసు వాళ్లు ఏమైనా ఫోన్ చేశారేమో అని అనుకుంటుండగానే మధుసూదన్ గారు కవితను రమ్మన్నట్టు బెల్ కొట్టారు. లోనికి వెళ్లిన కవితతో, నువ్వు చేరిన ఈ 10 ఏళ్లలో నీ మంచి గుణం నాకు తెలుసు. అందుకే నీతో పర్సనల్ విషయము ఒకటి మాట్లాడాలని ఆయన అంటుంటే ఆశ్చర్యపోయింది కవిత. పెద్ద సార్ చాలా ఖచ్చితంగా ఉంటారు. ఒకరి గురించి పొగడడం ఏనాడు వినలేదు. హాస్పిటల్ విషయాలు తప్పితే విడిగా ఏ సంగతులు ప్రస్తావించరు. బహుశా నందగోపాల సార్గారి విషయము అయి ఉంటుంది అనుకుంది కవిత. మధుసూదన్ గారు నందగోపాల్ భార్య గురించి ఎంతా వివరంగా చెప్పారు కవితకి. అవును, మనకి సరోగసీ మదర్ కావాలి. ఎవరైనా నీకు తెలిసిన వారు, మంచి కుటుంబానికి చెందిన వారు. ఇక ఆరోగ్యం అంటే మనం అన్ని టెస్టులు చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు అని చెబుతున్నా పెద్ద సార్ మాటలకు ఆలోచనలో పడింది కవిత. నిశ్చల గుర్తుకు వచ్చింది. నేను కనుక్కొని చెబుతాను సార్ అంది. పొరపాటున ఈ విషయము బయటకు రాకూడదు. ఈ విషయాలు నందిత మేడంకు తెలియకూడదు. నందా సార్కి అస్సలు ఇష్టం ఉండదు. జాగ్రత్త అని హెచ్చరించారు మధుసూదన్ గారు. మరొక మాట, మనకు చాలా అర్జెంట్గా ఆ మనిషి కావాలి. ఆ సంగతి గుర్తు పెట్టుకో అని చెప్పారు. అనుకున్నట్టుగానే కావలసిన మనిషి దొరకడం అన్నీ సిద్ధం చేయించారు మధుసూదన్ గారు. నందగోపాల్కి ఆ విషయము చెప్పి, వారు చేయవలసినది చెప్పారు. నందగోపాల్ భార్యను ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ గారు సూచించిన అప్పుడు నందితకు ఏమీ తెలియనీయకుండా వారు చేయవలసింది చేశారు. ఎందుకు నందా ఈ టెస్టులు అంటున్న నందితని వారించి, మన మంచి కోసమేగా, అమ్మవాళ్లు వచ్చేసరికి గుడ్ న్యూస్ నీతో చెప్పించాలని నా కోరిక అంటున్న భర్తను చూసి నవ్వింది నందిత. ఒకరోజు మధుసూదన్ గారు నందాకి శుభవార్త చెప్పారు. మనం తలపెట్టిన కార్యం సక్సెస్ అయింది అని. ఓహో, చాలా థాంక్స్ సార్. ఎవరు అదే ఆమె ఎవరు? అని అడిగాడు ఉత్సాహం పట్టలేక. నీకు ముందే చెప్పాను నందా, ఆమెకు తన విషయాన్ని ఎవరికీ చెప్పడం ఇష్టం లేదు. పైగా నీకు మంచిది. ఇక నీ భార్యకు చెప్పవలసినది తెలుసుగా నీకు. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి అని ఆనందంగా అంటుంటే అప్పుడే లోనికి వచ్చిన కవిత నవ్వుకుంది. నందగోపాల్ నందిత పల్స్ చూసి ఒక్కసారి నిన్ను చెక్ చేయాలి అన్నారు. పెద్ద సార్ అన్నాడు ఆనందంగా. భర్త ఎందుకు అంత ఆనందంగా ఉన్నారో తెలియని నందిత ఆశ్చర్యపోయింది. మధుసూదన్ గారి వద్దకు తీసుకువచ్చారు నందితను. ఆయన నందితను పరీక్షించి, నీ భర్త అనుమానం నిజమే, నువ్వు తల్లి కాబోతున్నావు నందిత అని చెప్పారు. ఆ మాట విన్న నందిత ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఆనందంతో భర్తను చూసి సిగ్గుతో తలదించుకుంది. నందా, నీ భార్యకు ఇవ్వవలసిన మందులు అన్నీ స్వయంగా మీరు ఇవ్వండి. నేను చెప్పినప్పుడు మళ్లీ హాస్పిటల్కి తీసుకురండి నందితను అని చెప్పి పంపించేశారు. నందితకు చాలా ఆనందం కలిగింది. తన తల్లిదండ్రులకు తెలిపింది ఆ విషయము. వారి దీవెనలు తీసుకుంది. అత్తమామలకు చెప్పింది. వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. అన్నీ చూస్తున్న నందాకే అనుమానం వచ్చేలా అనిపించాయి ఆ పరిస్థితులు. ఏమైనా తన ఇద్దరి సంగమంతో ఊపిరి పోసుకునే బిడ్డే కదా కావాలి నాకు. కాకపోతే ఆ బిడ్డే వేరొకరి గర్భవాసం ద్వారా ఉదయిస్తుంది. అది చాలు తనకి అనుకున్నాడు నందగోపాల్. నందగోపాల్ ఇల్లంతా కళకళలాడుతుంది. నందితను చూసి మురుసుకుంటున్న తల్లిదండ్రులను, అత్తమామలను చూసి నవ్వుకున్నారు నందగోపాల్. టూర్ ఇంకా ఉందిగా, హడావిడిగా ఫ్లైట్లో దిగారు అని తల్లిదండ్రులను చూసి నవ్వాడు నందగోపాల్.
ఊరుకోరా, మీరు చెప్పిన శుభవార్త విని అక్కడ ఉండలేకపోయామురా. ఆనందం అంతా ఇక్కడే ఉంది కదా అని వచ్చేశాము అన్నారు. అవును నిజమేగా, ఇంతకు మించిన ఆనందం ఎక్కడా దొరకదు మాకు అని వారికి వంత పాడారు నందిత తల్లిదండ్రులు. ఎప్పటికప్పుడు నందితను పరీక్షిస్తూ వేయవలసిన మందులు స్వయంగా తనే వేస్తున్నాడు నందగోపాల్. నందు శ్రద్ధను చూసి అత్తమామలు, తల్లిదండ్రులు మురిసిపోయారు. ఒక నర్సుని ఏర్పాటు చేశారు నందిత దగ్గర. రోజులు గడుస్తున్నాయి. నందితకు వాంతులు అవుతుంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు నిజమేదో నందగోపాల్కి తెలుసు. నందిత నవ్వింది. మీరు ఎంత డాక్టర్ అయితే మాత్రం ప్రతి మందు మీరే వేయాలా? పైగా నర్స్ ఒకటి నా ప్రాణానికి ఎప్పుడూ నా దగ్గరే ఫ్రీగా ఉండనివ్వడం లేదు అంటున్న నందితతో, నందిత నీకు తెలుసు మనకు పెళ్ళైన 6 ఏళ్లకు అదృష్టం కలిసి వచ్చింది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా, అందుకే ఈ జాగ్రత్తలు అని ఆమెను సమాధాన పరిచాడు నందగోపాల్. ఎప్పటికప్పుడు ఆమెను మధుసూదన్ గారు పరీక్షిస్తూ భయపడాల్సిందేమీ లేదు నందు అని ధైర్యం చెప్పారు. నందగోపాల్కి తన పిల్లల సంగతి ఏమోగాని భార్య గురించి తెగ కంగారు పడిపోతున్నాడు. మధుసూదన్ గారు నందగోపాల్ ని సమాధాన పరుస్తున్నారు. నీవు ఏమీ కంగారు పడకు నందా, ఇంకా 4 నెలల్లో నీ భార్యకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుంది. నీకు పండంటి బిడ్డలు కూడా వస్తారు అని చెప్పి, నీకు మరో ముఖ్య విషయము స్కానింగ్లో తెలిసింది, కవల పిల్లలు నీకు అని నవ్వారు. ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు అన్నారు మధుసూదన్ గారు. అవును సార్, మరి ఆ మదర్ ఆరోగ్యం బాగుందా అని అడిగాడు నందగోపాల్. ఓ మంచి ఆరోగ్యవంతురాలిని సెలెక్ట్ చేశాను నందా, నీకు ఆ దిగులే వద్దు అని భరోసా ఇచ్చారు. నందితకు స్కానింగ్ చేసి లోపల గడ్డ పెరిగింది, దానికి మందులు వేరే మార్చి రాశారు మధుసూదన్ గారు. అదేమీ బయటకు రాకుండా కవల పిల్లలు అని చెప్పారు నందితకు. నందిత తెగ సంతోష పడిపోయింది. ఏం జరుగుతుందో తెలియని కంగారుతో బాధపడుతున్న నందగోపాల్కి ధైర్యం చెప్పారు మధుసూదన్ గారు. ఎందుకంటే ఒకవేళ నందితకు అర్జెంటుగా ఆపరేషన్ చేయవలసి వస్తే అప్పుడు పిల్లలు పుట్టుకకు ఆ విషయాన్ని జత చేయలేనేమో అని ఆయనకు వర్రీగానే ఉంది. ప్రస్తుత పరిస్థితి అయితే బాగానే ఉంది. నందగోపాల్ ఒక్కోసారి దిగులుగా ఉండేవారు. కవిత గమనించి మీరేం కంగారు పడకండి సార్, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఇలాంటివి మీరు ఎన్నిసార్లు చేయలేదు అని ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పేది. నందగోపాల్ హాస్పిటల్కి వచ్చే ప్రెగ్నెన్సీ వాళ్లందరినీ ఆరా తీసేవాడు. వారిలో ఎవరైనా తన బిడ్డలను మోస్తున్నారా అన్న అనుమానం. కొత్తగా ఎవరూ లేరు, అంతా తనకు తెలిసిన వారే. ఒకరోజు ఒక అమ్మాయి నందగోపాల్ రూంలోకి రావటం చూసి, కవిత మీరు అటు కాదు నిశ్చల, ఇటు పెద్దాయన దగ్గరకు వెళ్ళండి అని ఆమెను స్వయంగా తీసుకెళ్లడం గమనించాడు నందగోపాల్. ఆమె ప్రెగ్నెంట్. బహుశా తన బిడ్డలను మోసేది తనే కాబోలు అనుకున్నాడు. కోడలికి కవలలు అనేసరికి ఆనందం ఆగలేదు అత్తమామలకు. చాలా జాగ్రత్తగా చూసేవాళ్లు నందితను. పైగా నర్సు ఉండనే ఉందిగా. మధుసూదన్ గారు హాస్పిటల్కి రాలేదని నందగోపాల్ ఫోన్ చేశాడు. ఆయనకు కాస్త నలతగా ఉంది నందా, అందుకేలే అని వెంటనే వేరే ఒక మాట మాట్లాడకుండా ఫోను పెట్టేశారు. ఎందుకో అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు నందగోపాల్. నందగోపాల్ వెంటనే మధుసూదన్ గారి ఇంటికి వెళ్లాడు. హాల్లో కూర్చుని మధుసూదన్ గారు ఎవరితోనో గట్టిగా మాట్లాడుతున్నారు. నందగోపాల్ రావడం చూసి ఆపేశారు. రా నందా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు ఆయన. మీకు ఆరోగ్యం ఎలా ఉంది సార్ అని అడుగుతూ ఎదురుగా రేష్మను చూసి పలకరించాడు నందగోపాల్. ఎప్పుడు ఇండియా వచ్చారు మీరు అని అడిగాడు రేష్మను. నీకు తెలియనిది ఏముంది నందా, నా మాట ఎప్పుడూ వినదుగా అన్నారు మధుసూదన్ గారు. నందగోపాల్కు మధుసూదన్ గారి ముఖంలో ఆవేదన కొట్టొచ్చినట్టు కనబడింది. ఎందుకు సార్ అలా ఉన్నారు అని ప్రశ్నిస్తున్న నందగోపాల్కి, ఏమీ లేదులే నందా, మామూలే అంటూ నవ్వేశారు. రేష్మా లోనికెళ్ళి ఇద్దరికీ కాఫీ తెచ్చింది. బాగున్నారా నందా, మీ వైఫ్ ఎలా ఉన్నారు, ఆంటీ అంకుల్ ఏం చేస్తున్నారు అని అడిగింది రేష్మ. అందరూ బాగున్నారు. నీ సంగతి ఏమిటి, లండన్ నుంచి ఎప్పుడు రాక, ఏమిటి సంగతులు అని ప్రశ్నించాడు నందగోపాల్. అన్నీ బాగున్నాయి. డాడీతోనే బాధ, నన్ను ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారు అంది రేష్మ. మధుసూదన్ గారు కాస్త కోపంగానే చూశారు కూతురి వంక. సరే నందా, నేను ఈవినింగ్ కలుస్తాను ఓకే అన్నారు. సరే సార్, వస్తాను అని పైకి లేచాడు నందగోపాల్. పాపం సార్కి మళ్ళీ ఏదో చిరాకు కలిగించినట్టు ఉంది రేష్మ. తల్లిలేని పిల్లని చాలా గారాబంగా పెంచారు. లండన్లో వాళ్ల సొంత పిన్నిగారి ఇంట్లో ఉండి అక్కడ చదువుతానని వెళ్ళింది. తనే సరే అని పంపించారు. చాలా ఫాస్ట్గా తయారైపోయింది. విందులు, విలాసాలు, వినోదాలు అంతే ప్రపంచంలా ఎంజాయ్ చేసింది. అక్కడ చదువు ఏమీ అబ్బలేదు. కానీ విలాసాలు బాగా అలవాటయ్యాయి.
అక్కడ ఒకరిని ప్రేమించి ఎవరి మాట వినకుండా పెళ్లి చేసుకుంది. ఉన్న ఒక కూతురు పద్ధతి, సంస్కారం నచ్చక చాలా దిగులుగా ఉండేవారు మధుసూదన్ గారు. నందగోపాలతో షేర్ చేసుకునే వారు ఆ సంగతులన్నీ. నందగోపాల్ మధుసూదన్ గారి దగ్గరే హౌస్ సర్జన్ పూర్తి చేశాడు. విద్య నేర్పిన గురువు కూడా చాలా మంచివారు. ఆయన, నందగోపాల్ చదువు అయిపోయాక హాస్పిటల్ పెట్టించి ఇద్దరూ కలిసి నడుపుతున్నారు. ఈనాడు నందగోపాల్ కి వచ్చిన మంచి పేరు అంతా కూడా ఆయన పుణ్యమే. ఆయనే నందగోపాల్కు స్ఫూర్తిదాత. అటువంటి సార్ మాట అస్సలు వినేది కాదు రేష్మా. మరి ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. ప్రతిదీ చాలా వెరైటీగా ఆలోచిస్తుంది. మంచిదే కాని తనదే కరెక్టు అనుకుంటుంది. మాయ మాటలకు మోసపోతుంది ఊరికినే. నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో రేష్మా ఇండియా వచ్చేసింది. నాతో చాలా కలివిడిగా ఉండేది. ఆమెకు చదువు గురించి అర్థమయ్యేలా చెప్పమన్నారు నన్ను మధుసూదన్ గారు. అలా ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు సార్ ఇంటికి వెళ్ళి నేను, సార్, రేష్మా డిస్కస్ చేసుకునేవాళ్లం. అనుకోకుండా ఒక రోజు నేను అంటే ఇష్టం అని నాకు చెప్పింది. నాకు చాలా భయం వేసింది. వారింటి ఛాయలకు కూడా వెళ్ళలేదు కొన్నాళ్ళు. నాకు ఎంతసేపు చదువుకోవాలి, పెద్ద డాక్టర్ని కావాలి మధుసూదన్ సార్ లాగా అని కలలు కనేవాణ్ణి. అందుకు నిరంతరం కృషి చేసేవాడిని. సందేహాలు సార్ గారిని అడిగి తెలుసుకునేవాడిని. రేష్మ అలా చెప్పేసరికి నాకు చిరాకు కలిగింది. కానీ సార్ని కలవకుండా ఎలా ఉంటాం? సైన్స్ సబ్జెక్టు ఆయన చెప్పేది. నా మౌనం, భయం సార్ కనిపెట్టి ఒకరోజు గట్టిగా అడిగారు. నేను జరిగిందంతా చెప్పేశాను భయపడకుండా. ఆ మాటలు విన్న ఆయనకు చాలా కోపం వచ్చింది. నందా, నువ్వు ఇంటికి రా సాయంత్రనని చెప్పి నన్ను, రేష్మాను కూర్చోబెట్టి బాగా మాట్లాడారు. తన కన్న కూతురిలా కాకుండా చాలా చక్కగా ఆమె నిర్ణయం తప్పు అని చెప్పారు. చూడు రేష్మా, నందగోపాల్కి నువ్వు ఏ విషయంలోనూ సరిపోవు అని నిక్కచ్చిగా చెప్పేశారు మధుసూదన్ గారు. కాబోయే ఒక గొప్ప డాక్టర్పై ఇలాంటి నీడలు పడటం మంచిది కాదు అని రేష్మాకు చీవాట్లు పెట్టి లండన్ వాళ్ల పిన్నిగారి ఇంటికి పంపేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే రేష్మా మొండితనంతో వేరొకరిని కావాలని పెళ్లి చేసుకుందని తెలిసింది. ప్రతి పని తండ్రి మీద కక్ష తీర్చుకోవడానికి చేసినట్టు చేస్తుంది. తన జీవితం గురించి అస్సలు ఆలోచించుకోదు. నా చదువు అయిపోయి డాక్టర్గా బాగా స్థిరపడ్డాక తల్లిదండ్రుల బాధ్యత కూడా నా పట్ల ఆయనే తీసుకునేవారు నాపై ప్రేమతో. అటువంటి మంచి మనిషికి ఈ రేష్మ వల్ల ఎప్పుడూ తలనొప్పి వ్యవహారమే. ఈసారి ఏదో చెప్పుకోలేని తప్పు చేసినట్టు ఉంది అని అనుకున్నాడు నందగోపాల్. ఇల్లు వచ్చేసింది. గేట్ తీస్తున్న భార్యను చూసి ఎందుకు ఇలాంటప్పుడు కూడా నువ్వే గేటు తీయాలా అంటున్న నందా మాటలకు నవ్వి బాగానే ఉందండి. 6వ నెలకే అంత జాగ్రత్త, అయినా అన్ని పనులు చేస్తేనే ఆరోగ్యం అని అమ్మ చెప్పింది అంది నందిత. ఏం చెప్పగలుగుతాను వివరంగా? మధుసూదన్ గారు ముందే చెప్పారు, తనకి మాటల్లో పొరపాట్లు రానివ్వదు, చాలా జాగ్రత్తగా కంట్రోల్గా మాట్లాడాలి. ఆమెతో నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వకూడదు. తనే తన బిడ్డలను కన్నాననే ఆనందం ఆమెకు కలకాలం కలగాలంటే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పారు మధుసూదన్ గారు. అందుకే భార్యతో మాట్లాడాలంటే ముందే ఆలోచించుకుని మాట్లాడుతున్నాడు. నంద నర్సుని పిలిచి నందితకు ఆహారం ఎలా ఇవ్వాలో ఏమి తినాలో అని చెప్పాడు. ఆమె ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా చూసుకుంటుంది. రోజులు గడిచే కొద్దీ తెలియని ఆతృత పడేవాడు నందగోపాల్. ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో బిడ్డలకు 9 నెలలు వచ్చే వరకు నందిత ఆరోగ్యం బాగా ఉంటే అంతే చాలు. ఒకేసారి 2 పనులు జరిగితే ఏ సమస్య ఉండదు. ఎందుకనో మధుసూదన్ గారు దిగులుగానే ఉంటున్నారు. ఏం జరిగిందో రేష్మ గురించే కాబోలు అడిగినా బాగోదు అని ఏమీ అడగలేకపోయాడు. ఒక్కోసారి భయం వేసేది నందగోపాల్కి. సార్ అలా ఉండటానికి కారణం ఒకవేళ నందిత ఆరోగ్యం కాదు కదా అని అనుకుంటూనే తనకి తెలుసు అంత కాంప్లికేట్ కాదుగా అని సర్ది పెట్టుకునేవాడు మనసుని. ఒకవేళ ఇంకా ఏదైనా నా దగ్గర సార్ దాస్తున్నారా అన్న ఆలోచనలతో నందగోపాల్కు నిద్ర దూరం అయ్యేది ప్రతిరోజూ. భర్తను గమనిస్తున్న నందిత ఏమిటండి, ఏమైనా నా విషయంలో బాధపడుతున్నారా అని అడిగింది ఒకరోజు. లేదు నందు, అదేం లేదు, పెద్ద సార్ గారు ఏదో ఒకరకంగా ఉంటున్నారు. చెప్పానుగా వాళ్ళ అమ్మాయి సంగతి, ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తుంది. కూతురు ప్రవర్తన వల్ల ఆయన అంత బాధగా ఉంటే నాకు ఏదోలా ఉంది, అదే కారణం అని చెప్పాడు నందగోపాల్. మంచి వాళ్లకి అన్ని సమస్యలు వస్తాయని అంది నందిత. నిజమే అంటూ నిట్టూర్చాడు నందగోపాల్. తెల్లవారుజాము నుండి నందితకి వాంతులయ్యి చాలా నీరసం అయిపోయింది. వెంటనే హాస్పిటల్కు తీసుకు వెళ్లాడు నందగోపాల్. మధుసూదన్ గారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉంది. ల్యాండ్ లైన్కి చేశాడు. పని అమ్మాయి సార్ ఇంట్లో లేరు, గెస్ట్ హౌస్లో ఉన్నారు అని చెప్పింది.
నందితకి సెలైన్ పెట్టి కవితను హౌస్ సర్జన్లో ఉన్న డాక్టర్ పద్మను అక్కడ ఉంచి పర్వాలేదులే అని అనుకున్నాక గెస్ట్ హౌస్కి బయల్దేరాడు నందగోపాల్. గెస్ట్ హౌస్ చేరువలోనే కారు ఆగిపోయింది. సర్లే అని నడుస్తూ వెళుతుండగానే పక్కనే గార్డెన్లో సార్ మాటలు విని ఆగాడు. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. రేష్మా, నీ పద్ధతులు నాకేం నచ్చలేదు అంటూ గట్టిగా కేకలు వేస్తున్నారు మధుసూదన్ గారు. ఎందుకు అలా వద్దన్న పనులు చేస్తావు? ఎందుకలా రాత్రిపూట కూడా డ్రింక్ చేస్తున్నావు? నిన్ను గారాబం చేసిన పాపానికి నా ఒక్క మాట కూడా గౌరవించలేదు నువ్వు అంటూ బాధగా అంటున్నారు. రేష్మ మాట్లాడుతూ, లేదు డాడీ, ఒంటరితనంగా అనిపించి రాత్రి అలా చేశాను. సారీ డాడీ, ఇంకెప్పుడు అలా చెయ్యను. ప్లీజ్ డాడీ, నన్ను నమ్మండి, ఇంకెప్పుడు తాగను అంటుంది రేష్మ. అక్కడి వాతావరణం కూల్ అయిందిలే అని వాళ్లను చేరుకున్నాడు నందగోపాల్. మధుసూదన్ గారు చూసి ఏం నందా ఇలా వచ్చావంటూ ఆశ్చర్యంగా అడిగారు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్ అని నందిత సంగతి చెప్పాడు. అవును కదా అయితే అంటూ రేష్మాకి చెప్పబోయి ఆశ్చర్యపోయాడు నందగోపాల్. రేష్మ ఇప్పుడు ప్రెగ్నెంటా? అందుకే సార్ అలా దిగులుగా ఉంటున్నారు అనుకున్నాడు. రేష్మాని ఎలా పలకరించాలో అర్థంకాక మెదలకుండా ఉండిపోయాడు నందగోపాల్. నందగోపాల్ని చూసి నిట్టూర్చాడు మధుసూదన్ గారు. నందితను చెక్ చేసి అంత వర్రీ ఏం అక్కర్లేదు. ఆపరేషన్ టైం దగ్గరకు వచ్చే కొద్దీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కంగారు పడవద్దు అని చెప్పారు. భార్యను ఇంటికి తీసుకు వెళుతూ రేష్మ గురించి ఆలోచిస్తున్నాడు నందగోపాల్. ఆ విషయమే భార్యతో చెప్పాడు. నందిత చాలా బాధపడింది. ఏమిటో నండి పాపం, ఆ అమ్మాయి సార్ గారికి ఎప్పుడూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది అన్నారు. ఒకసారి అబార్షన్ కూడా చేయించుకుంది అన్నారు. మళ్ళీ ఈసారి ఎవరివల్ల మోసపోయిందో అని బాధపడింది నందిత. అవును సార్, బాధ నాకు ఇప్పుడు అర్థమైంది నందిత. ఇలాంటి పిల్లలు ఎవరికీ ఉండకూడదు. రేష్మా చిన్నప్పుడే వాళ్ల అమ్మ చనిపోయినా ఇంకో పెళ్లి కూడా చేసుకోకుండా సార్ అంత ఇదిగా పెంచితే చివరకు ఈ అమ్మాయి ఇలా తయారైంది అంటూ చిరాకు పడుతున్న భర్తను చూసి, సర్లే మీరు ఏమీ ఆలోచించకండి అంతలా. చూడండి, ఈ మధ్య బాగా తగ్గిపోయారు. డాక్టర్ గారే పేషెంట్ లాగా ఉంటే పేషెంట్లు ఏమనుకుంటారు, మీ వైద్యాన్ని శంకించరా అంటూ నవ్వింది నందిత. నవ్వుతున్న నందితని చూసి తను నవ్వేశాడు నందగోపాల్. ఇంటికి చేరేసరికి అందరూ కంగారుగా నందితను పలకరించారు. బాగానే ఉంది లేమ్మా, ఊరికే చెకప్కి తీసుకువెళ్ళా అంతే అన్నాడు నందగోపాల్. మమ్మల్ని లేపవచ్చు కదరా అన్నారు నందగోపాల్ తల్లిదండ్రులు. వారి కంగారు చూసి నందిత నవ్వేసింది. అమ్మ, మమ్మల్ని కని మీరు పెంచలా? అలానే కదా. ఎందుకు అంత కంగారు పడతారు అంది తల్లిదండ్రులతో. నందితకు 8వ నెల జరుగుతుంది. హాస్పిటల్లో పేషెంట్స్ ని చూస్తున్నాడు నందగోపాల్. ఇంతలో కవిత వచ్చింది. పెద్ద సార్ రాలేదా అని అడిగాడు నందగోపాల్. లేదు సార్, వాళ్ళ అమ్మాయికి జ్వరం అంట, లేట్ అవుద్ది అని చెప్పారు అంది కవిత. అయితే ముఖ్యమైన కేసులు నా దగ్గరికి పంపించు అన్నాడు. సరే సార్ అని వెళ్ళిపోయింది కవిత. రేష్మను వెళ్లి పలకరించాలి అన్న ఆ అమ్మాయి పరిస్థితిని సార్ ముందు చూడలేక వెళ్లలేకపోతున్నాడు నందగోపాల్. ఇంతలో ఒక సీరియస్ కేసు వచ్చింది. మధుసూదన్ గారు తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. సార్ ముఖం చూస్తే జాలి అనిపించింది నందగోపాల్కి. కళ్ళు పీక్కుపోయి రాత్రంతా నిద్ర లేనట్టు ఉన్నారు ఆయన. ఆపరేషన్ రూంలోకి వెళ్లారు. పేషెంట్స్ని చూసి ఇంటికి వెళదామని చూస్తే సార్ ఇంకా ఆపరేషన్లోనే ఉన్నారు. లోపలికి వెళ్లాడు నందగోపాల్. నువ్వు వెళ్ళు నందా, నాకు కాస్త టైం పడుతుంది. అబ్జర్వేషన్లో ఉంచాలి పేషెంట్ని. నేను ఇక్కడే భోంచేసి ఉంటానులే అన్నారు మధుసూదన్ గారు. సరే అని బయలుదేరాడు నందగోపాల్. ఈలోపు కవిత ఏవేవో మెడిసిన్స్ ప్యాక్ చేసి గెస్ట్ హౌస్ దగ్గరకు వేరే బాయ్తో పంపివ్వటం చూసి, నందగోపాల్ నేను వెళ్లేది అటువైపులే, ఇవ్వండి నేను ఇస్తాలే అని తీసుకున్నాడు. గెస్ట్ హౌస్కి చేరుకునేసరికి పనిపిల్ల బ్రతిమలాడుతుంది, కాస్త అన్నం తినండి అమ్మా అంటూ. నాకేం బాలేదు, నేను అడిగిన కూరలు నువ్వు చేయలేదు, నేను తినను అని మొండికేస్తుంది రేష్మ. అమ్మా, సార్ మీకు జ్వరం అని బ్రెడ్డు, మిల్కు ఇవ్వమన్నారు అంతే, అందుకే నమ్మా అంటూ బ్రతిమిలాడుతుంది పనిపిల్ల. నవ్వుతూ వెళ్లాడు నందగోపాల్. నందగోపాల్ ని చూడగానే రేష్మా సైలెంట్ అయిపోయింది. ఏంటి రేష్మా, చిన్నపిల్లవి కాదుగా, ఏంటి మారం అన్నాడు నందగోపాల్. రేష్మకు జ్వరం చూశాడు, నార్మల్గానే ఉంది. కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి, ఎన్నో నెల అన్నాడు నందగోపాల్. నవ్వింది రేష్మ. పెద్ద డాక్టర్వి కదా, తెలియటం లేదా అంటూ నవ్వేశాడు నందగోపాల్. నేను చాలా మారాను డాడీకి, నీకే తెలియడంలేదు నందా. సారీ నందగోపాల్ సార్ అని నవ్వింది. నిండు చందమామలాగా నవ్వింది. చంద్రునిలో మచ్చలా ఉన్న గుణాన్ని సరిచేసుకుంటే మా సార్ గారికి దిగులే ఉండదు అనుకున్నాడు నందగోపాల్. ఏం కావాలి చెప్పు నీకు అన్నాడు నందగోపాల్.
కావలసినవన్నీ చెప్పి నవ్వింది రేష్మ. ఇంటికి ఫోన్ చేశాడు నందగోపాల్. కాస్త లేట్ అవుతుంది అని చెప్పి పని మనిషితో రేష్మ అడిగినవన్నీ చేయించమని చెప్పాడు. సరే అంది నందిత. మాటల్లో లైఫ్ని ఎంజాయ్ చేయాలి గాని హద్దు ఉండాలి రేష్మా. నీవల్ల డాడీకి చాలా మనోవేదనగా ఉంది. ఆయన నీపైనే ప్రాణం పెట్టుకుని ఉన్నారు. డాడీ చెప్పినట్టు వినవచ్చుగా అన్నాడు నందగోపాల్. నా మీద ప్రేమ ఉంటే నా ఇష్టం తెలుసుకుని చేసేవారు. ఆయనకు నువ్వంటేనే ఇష్టం అంది బుంగమూతి పెడుతూ. అందుకే ఆయన వద్దన్న పనులు చేయాలనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు అలా కాదు, ఆయన్నే సంతోషపెట్టాలని ఉంది అంది రేష్మా. ఏంటి ఇలానా సంతోషపెట్టేది? ఏమీ, చక్కగా భర్తతో అర్థం చేసుకుని మసలుకోవచ్చు కదా నువ్వు అన్నాడు నందగోపాల్. పైగా తల్లివి కూడా కాబోతున్నావు కదా అంటున్న నందగోపాల్ మాటలకు పడిపడి నవ్వింది రేష్మా. అర్థం కానట్టుగా అలానే చూస్తూ ఉండిపోయాడు. నేను మోస్తున్న బిడ్డతో అతనికి సంబంధం లేదుగా అని రేష్మ అంటుంటే కాస్త చిరాగ్గా పైకి లేవబోయాడు నందగోపాల్. ఇంతలో నందగోపాల్ ఇంట్లో పనివాడు క్యారియర్ తెచ్చాడు. సర్దుకుని అలానే కూర్చుండిపోయాడు నందగోపాల్. సరేలే గాని ఇదిగో నువ్వు అడిగిన కర్రీస్ అంటూ క్యారియర్ టేబుల్పై ఉంచాడు నందగోపాల్. నాకోసం చేయించి తెప్పించారా నందా అంటున్న రేష్మ కళ్లల్లో నీళ్లు. చాలుగాని నువ్వు సరిగ్గా తినాలి కదా అంటూ లేవబోయాడు పైకి. ప్లీజ్ నందా, ఈరోజు మీరు నాతో భోజనం చేస్తారా? ఈ ఒక్కసారి నాకు కంపెనీ అంది రేష్మ. ఎందుకనో రేష్మ తప్పులు చేసిన కోపం రాదు నందగోపాల్కి. అది సార్ మీద తనకున్న గౌరవం, ప్రేమ కావచ్చు. అందుకే ఏమీ అనలేకపోయాడు. సరే అన్నాడు. రేష్మ ఆనందంగా పనిపిల్లను పిలిచి అన్ని ఏర్పాట్లు చేయించింది. నందగోపాల్ కాస్త దూరంగా వెళ్లి నందితకు ఫోన్ చేశాడు. భోంచేశావా నందు అని. నందిత, మీరు ఇంకా రాలేదు ఏమిటండి? ఇక్కడ మీ పిల్లలు నన్ను అల్లాడిస్తున్నారు. డాడీ రానిదే తినము అని అంటూ నవ్వింది నందిత. సారీరా, నేను ఇక్కడ భోజనం చేయాల్సి వచ్చింది. రేష్మా పట్టుబట్టింది. నువ్వు తినేసే అని చెప్పాడు ప్రేమగా నందగోపాల్. సార్ గారు, మీరు ఇక్కడ ఉంచిన సిస్టర్ టైం టు టైం తినకపోతే నన్ను నిలవనిస్తుందా? నేను భోజనం చేశానండి అంటూ నవ్వింది నందిత. సరే, మీరు భోజనం చేసి రండి అంది. టాబ్లెట్స్ గురించి చెప్పి పెట్టేశాడు ఫోను నందగోపాల్. సార్ రండి అంటూ పిలిచింది రేష్మ. ఓ వస్తున్నానమ్మా అంటుంటే నవ్వింది రేష్మ. నేను నా బిడ్డలకు అమ్మని గాని మీకు కూడా అమ్మనా అంటూ ఇద్దరూ కలిసి భోజనం చేశారు. వెంటనే రేష్మాకి బాగా పెయిన్ అనిపించింది. కంగారు అనిపించింది నందగోపాల్కి. టెస్ట్ చేశాడు. హార్ట్ బీట్ అంతా నార్మల్. టెస్ట్ చేస్తుంటే నందగోపాల్కి ఆశ్చర్యం కలిగింది. ఓకే, అంతా బాగుంది, నే వెళుతున్నా అంటూ బయలుదేరాడు. పొట్టను తడుముకుంటూ నవ్వుకుంటున్న రేష్మాని చూసి పనిపిల్ల ఆశ్చర్యపోయింది. మధుసూదన్ గారు వచ్చేసరికి రేష్మ హాయిగా నిద్రపోతుంది. ఏమైనా తిందా అని అడిగారు. పనిపిల్ల జరిగిందంతా చెప్పింది. ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉండిపోయారు మధుసూదన్ గారు. నందగోపాల్ సంస్కారానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందుకే అలాంటి వాడికి తన కూతురైనా సరే సరిజోడి కాదు అని చెప్పాడు. నందగోపాల్కి ఫోన్ చేశారు మధుసూదన్ గారు. పని పెట్టుకుని ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్ అన్నారు. అదేమిటి సార్, అది మన డాక్టర్ల బాధ్యత కదా అన్నాడు నందగోపాల్. మనసంతా సందేహాలే రేష్మ గురించి. సార్ తనకు ఎందుకు చెప్పటం లేదు? రేష్మాని పరీక్షిస్తున్నప్పుడు ఇద్దరు బిడ్డల హార్ట్బీట్ వినిపించింది తనకు. తన బిడ్డలను మోసేది ఎవరు? అసలు చూస్తుంటే రేష్మా నేనా అన్న అనుమానం కలిగింది నందగోపాల్కి. మరునాడు ముందుగా హాస్పిటల్కి వెళ్లి కవితా సిస్టర్తో డిస్కస్ చేశాడు నందగోపాల్. చెప్పడానికి ఆమె సందేహిస్తూ ఉంటే పర్వాలేదు చెప్పు, నీకు ఏం ప్రాబ్లం రానివ్వను అని చెప్పారు నందగోపాల్. అదేం లేదు సార్, పెద్ద సార్కి తెలిస్తే బాధపడతారు ఏమో అని, అంతే, ఇంకేమీ లేదు. కానీ మీకు తెలియాల్సిందే కదా ఎప్పటికైనా అని చెప్పింది కవిత. సరోగసి మదర్ కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు మనకి కావలసిన ఆమెను సిద్ధం చేసుకున్నాము. అప్పటికే ఇండియా వచ్చేసింది రేష్మా మేడం. ఈ జరిగేదంతా ఎలాగో తెలుసుకుని సరిగ్గా సమయానికి జరగవలసిన దాన్ని ఆపించేసింది. పెద్ద సార్తో గొడవపడి మరీ తనే సరోగసీ మదర్ అయింది. అసలే జీవితంలో మోసపోయిన రేష్మ ఇలా కూడా చేయటంతో సార్ గారికి మనశ్శాంతి లేదు. మీకు తెలియనిదేముంది, చిన్నతనం నుండి తన పంతం నెగ్గించుకునే మనస్తత్వం రేష్మాది. పైగా సార్ వద్దంటే మరింత ఉత్సాహం చూపిస్తుంది. మీ బిడ్డలకు ఆమె మదర్ అని తెలిస్తే మీరు ఎక్కడ బాధ పడతారో అని ఆవేదన పడుతున్నారు పెద్ద సార్. ఒక్కోసారి రేష్మ డ్రింక్ చేసినా, స్మోక్ చేసినా తండ్రి కూతుళ్లకు పెద్ద గొడవ జరిగేది. నన్ను నందగోపాల్కి దూరం చేశారు గాని ఈరోజు అతని బిడ్డలను మోసే తల్లిని మాత్రం నేనే అయ్యాను అని నవ్వుతున్న రేష్మాని చూసి పెద్దసారు గారికి నవ్వాలో ఏడవాలో
అర్థంకాక మదనపడిపోతున్నారు సార్ అంటున్న కవిత కళ్లల్లో నీళ్లు చూసి చాలా బాధ అనిపించింది నందగోపాల్కి. చయేమమ్మాయో సార్ చెప్పిన ఏమాట వినదు. అంతా అర్థమైన నందగోపాల్ రేష్మ చేసిన ప్రతి పనిని అర్థం చేసుకున్నాడు. ఏం పిల్లో పిచ్చి పిల్ల అనుకున్నాడు. అలా తెలిసినప్పటి నుండి రోజులో ఒక్కసారి అన్న రేష్మాని పలకరించి అన్ని జాగ్రత్తలు చెప్పి మందులు అవి జాగ్రత్తగా వేయించి మరీ వెళుతున్నాడు నందగోపాల్. ఎందుకు నాపై శ్రద్ధ చూపిస్తున్నారు సార్ అంటున్న రేష్మ మాటకు డాక్టర్గా అది నా బాధ్యత అన్నాడు నందగోపాల్. అతనికి ఎలాగో తెలుసు తన మాట అయితే వింటుంది బుద్ధిగా. సార్ గారు చెబితే ఇంకో రకంగా ప్రవర్తిస్తుంది. అందుకే పెద్ద సార్కి మనశ్శాంతి కలిగేలా తనకు ఏమీ తెలియనట్టే బాధ్యత తీసుకున్నాడు నందగోపాల్. రోజులు చకచకా జరిగిపోతున్నాయి. రేష్మ చక్కగా ఆరోగ్యంగానే ఉంది. నందిత ఆరోగ్యం పర్వాలేదు. అనుకున్నట్టుగానే మందులతో ఆమె ట్రీట్మెంట్, రేష్మ డెలివరీ టైం అంతా ఖచ్చితంగా ఉండేలా మధుసూదన్ గారు జాగ్రత్త పడ్డారు. ఇక తప్పదన్నట్టు రేష్మ సంగతి చెప్పారు మధుసూదన్ గారు నందగోపాల్కి. నందగోపాల్ ఆనందంగా మధుసూదన్ గారికి కృతజ్ఞతలు చెప్పాడు. నీ బిడ్డలు రేష్మా గర్భవాసంలో పెరిగితే నీకు ఇష్టం ఉండదేమో అని భయపడ్డా నందా అంటుంటే, భలేవారు సార్ అది నా అదృష్టంగా భావిస్తాను అని అన్ని విషయాలు చర్చించుకున్నారు. మధుసూదన్ గారి గెస్ట్ హౌస్లో ఉన్న థియేటర్లోనే నందిత ఆపరేషన్కు సిద్ధం చేశారు. అక్కడకు ఎవరు తెలిసిన వారు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏ విషయము ఏమాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. రేష్మాకు నార్మల్ డెలివరీ అయింది. అనుకున్న సమయంలో నందితకు ఆపరేషన్ సక్సెస్గా పూర్తయింది. మధుసూదన్ గారికి ఇన్ని రోజులు టెన్షన్ ఒక్కసారిగా పోయి ఆయనకు చాలా ఆనందం కలిగింది. అనుకున్నట్టుగానే బిడ్డలను రేష్మా చూడనైనా చూడకుండానే నందిత రూంలోకి చేర్చేశారు. ఇంకా స్పృహలోకి రాలేదు నందిత. ఇంటికి ఫోన్ చేసి అందర్నీ అక్కడికి రప్పించాడు నందగోపాల్. ఆపరేషన్ అయ్యే వరకు చాలా టెన్షన్ గానే ఉన్నాడు నందగోపాల్. పిల్లలు ముందే పుట్టారని తెలిసినా వారిని చూడనైనా లేదు. భార్య క్షేమం తెలుసుకున్నాకే వారి వంక చూశాడు. సూర్యచంద్రులలా వెలిగిపోతున్నారు అబ్బాయి, అమ్మాయి. చాలా ముద్దుగా, బొద్దుగా ఉన్నారు. ఆనందంగా హడావిడిగా అక్కడికి చేరుకున్నారు నందగోపాల్ అమ్మానాన్నలు, అత్తమామలు. వారి ఆనందానికి హద్దులు లేవు. ఒకరికొకరు మార్చుకుంటూ ఎత్తుకొని మురిసిపోయారు. నందితను రూంలోకి షిఫ్ట్ చేశారు. రేష్మ దగ్గరకు వచ్చి ఇంజెక్షన్స్ చేసి ఆమెను చెక్ చేసి మందులు ఇచ్చి కంగ్రాట్స్ చేశాడు నందగోపాల్. ఏరి, నా పిల్లలు అంటున్న రేష్మా వైపు ఒకంత ఆశ్చర్యంగా, భయంగా చూశాడు నందగోపాల్. అంతే పడిపడి నవ్వింది రేష్మ. లేదు సార్ ఊరికే అలా అల్లరిగా నవ్వేసింది రేష్మ. అల్లరిపిల్ల ఇకనైనా నాన్నగారి మాట వింటావా అన్నాడు నందగోపాల్. ఓ తప్పకుండా సార్ అందుకే నా భర్త దగ్గరికే వెళ్ళిపోతున్నా. టికెట్స్ అన్ని రెడీ అయిపోయాయి అని రేష్మ అంటుంటే. ఎప్పుడు అన్నాడు నందగోపాల్. ఈ నెల్లోనే అంటూ నిద్రలోకి జారిపోయింది రేష్మ. సిస్టర్ని పిలిచి జాగ్రత్తలు చెప్పి నందిత రూం వైపు వెళ్లాడు నందగోపాల్. నందితకు ఇప్పుడే కొద్దిగా స్పృహ వచ్చింది. పిల్లలను చూసి మురిసిపోయింది. ఆమె ఆనందం వర్ణనాతీతం. తెలియని దుఃఖం కూడా ఆగలేదు నందితకు. నందగోపాల్ దగ్గరికి వెళ్లి నందిత ఎందుకు అంటూ దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. 7 ఏళ్ల తర్వాత నాకు ఇలాంటి ఆనందం ఒకటి ఉంటుందని ఊహించనైనా లేదు నందా. పైగా ఆ పెద్దవాళ్ల ఆనందం చూస్తుంటే నాకు ఎందుకో దుఃఖం ఆగటం లేదు అంటున్న నందితను తల నిమురుతూ సముదాయించాడు నందగోపాల్. నిజంగా నా భర్త, అత్తమామలు ఎవరూ కూడా ఏమీ అనేవారు కాదు ఇన్నాళ్లు పిల్లలు పుట్టకపోయినా. బారసాల ఫంక్షన్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు నందగోపాల్ తల్లిదండ్రులు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు నందిత తల్లిదండ్రులు. పిల్లల దగ్గర ఆయాగా కవిత సిస్టర్ వాళ్ల అమ్మని నియమించారు మధుసూదన్ గారు. ఫంక్షన్కి మధుసూదన్ గారు ఆ వెనకే రేష్మ కూడా వచ్చింది. ఎందుకో రేష్మాని చూసినప్పుడల్లా భయంగా అనిపిస్తుంది నందగోపాల్కి. చిన్న పిల్లలాగా ఏదో ఒకటి వాగేస్తుందేమో అని భయపడ్డాడు. ఫ్రీగా ఉండలేకపోయాడు నందగోపాల్. మధుసూదన్ గారు రేష్మ ఈరోజే లండన్ వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఇన్నాళ్లకు నేను చెప్పిన మాట విని భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది అంటూ ఆనందంగా చెప్పారు. నందిత చాలా హడావిడిగా వచ్చి పిల్లల దగ్గరకు తీసుకు వెళ్ళింది రేష్మను. చెరొక ఉయ్యాలలో ఊగుతున్నారు బిడ్డలు ఇద్దరూ. ముద్దుగా ఉన్న బిడ్డలను చూసి చాలా ఆనందపడిపోయింది రేష్మ. ఆమెలో ఉన్న కన్న పేగు కదిలింది. కళ్లల్లో నీరు ద్రవించింది. రేష్మ ప్రసవించిన బిడ్డ చనిపోయిందని తెలిసిన వాళ్లందరికీ చెప్పారుగా, అందుకే జాలిగా అనిపించింది నందితకు. ఆ ప్రసక్తి ఏమి ఎత్తకుండా బిడ్డల కోసం తను ఎంత తప్పించిందో తెలుసు కాబట్టి రేష్మను జాలిగా చూసింది. అయినా ప్రతిదీ సింపుల్గా తీసుకునే రేష్మాకు ఆ బాధ ఉండదులే అనుకుంది నందిత. పాలు నావి పట్టకూడదంట.
అందుకే బాటిల్ ఫీడింగే అంటున్న నందితను చూసి ఇప్పుడు ఎవరు ఇస్తున్నారులే అక్కా అంది రేష్మ. రేష్మ గురించి విన్నది అంతా నిజమేలే అనుకుంది నందిత. అందరికి సెండాఫ్ ఇచ్చి వెనుదిరిగింది రేష్మ. నందగోపాల్ గేటుదాకా వచ్చి సెండాఫ్ ఇచ్చారు రేష్మాకు. స్టైల్గా కళ్లద్దాలు పెట్టుకున్న రేష్మా కళ్లల్లోని బాధ ఎవరు గ్రహించలేనిది. ఇన్నాళ్లు అల్లరి చిల్లరిగా తిరిగిన రేష్మకు ఇప్పుడు లండన్ వెళుతుంటే భరించలేని బాధగా ఉంది. తను ఎన్నో తప్పులు చేసినా నందగోపాల్కి పిల్లల్ని కనివ్వటం మాత్రం తను మనస్ఫూర్తిగా చేసిందే. కాని అందరి దృష్టిలో తండ్రి మాట వినక మొండిగా అల్లరిగా చేసిన పనిలాగానే ఉంది. జీవితాన్ని ఎంజాయ్ చేసిన రేష్మకు ఇప్పుడు బిడ్డల మీద ప్రేమ ఉందని, వదిలి వెళ్లలేనంత బాధతో కడుపు తరుక్కుపోతుంది అన్న సంగతి ఎవరూ గమనించలేదు. అది ఒక రకంగా అదృష్టమే. మారిన తన మనస్సుకు ఎవరినీ బాధ పెట్టాలని మాత్రం లేదు. ఇంకా కొన్ని రోజులు ఉంటే తన బిడ్డల మీద ప్రేమ తనకు పొంగుతుందన్న బాధతోనే ఇంత త్వరగా తన వెళుతున్న సంగతి తనకే తెలుసు. నిజం చెప్పాలంటే లండన్లో రేష్మ కంటూ ప్రస్తుతానికి అసలు లైఫే లేదు. ఆమె భర్త వేరొక పెళ్లి ఎప్పుడో చేసేసుకున్నాడు. బిడ్డను తనే వదిలేసింది. ఇప్పుడా బిడ్డలో తనపై ప్రేమ పుట్టాలంటే ఎలా పుడుతుంది? తన పిన్ని దగ్గర ఉండి ఖచ్చితంగా తన కోర్సు పూర్తి చేసి, ఇకనైనా లైఫ్ని దిద్దుకోవాలన్న బలమైన సంకల్పంతోనే బయలుదేరింది రేష్మ. తండ్రి చెప్పినట్టు చేయడానికే వెళుతున్నాను అంటూ తండ్రిని ఆనందపరిచింది. ఆధునిక వస్త్రధారణలో అందంగా మెరుస్తున్న రేష్మ మనసు ఇప్పుడు అద్దంలా మారిపోయింది. ఆమె త్యాగం ఊరికే పోదు. ఆమె జీవితాన్ని సరిచేసుకుంటుందని ఆశిద్దాం. జీవితాన్ని విచ్చలవిడిగా గడిపే ఎందరో స్త్రీలు మారినా, మనోభావాలను ఎవరితోనూ పంచుకోలేరు, పంచుకున్నా ఎవరూ నమ్మరు అని వారికి తెలుసు. అందుకే తను మారిన నిజం నిరూపించాలి అన్న పట్టుదలతోనే అడుగులు వేసింది రేష్మ. నందగోపాల్ని ఎంతో ఇదిగా ప్రేమించిన రేష్మ తండ్రి కాదు అన్న కారణానికి తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. కానీ మంచిగా మారిన రేష్మ అదే నందగోపాల్ బిడ్డలకు కనపడని కన్నతల్లి అయింది. నందగోపాల్ దంపతుల బిడ్డలకు జన్మ స్థావరాన్ని కల్పించి, వారి ఆశలను తీర్చడానికి తనవంతుగా తన శరీరాన్ని నివేదనగా మలచింది.